తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావుతో పాటుగా మరో కీలక నిందితుడు అరువుల శ్రవణ్ రావును పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎక్స్ట్రాడిషన్ అనే అస్త్రాన్ని ప్రయోగించనున్నారు పోలీసులు. ఎక్స్ట్రాడిషన్ అంటే ఇరు దేశాల మధ్య కరడుగట్టిన నేరస్తుల పరస్పర అప్పగింత ఒప్పందం. మన దేశానికి కొన్ని దేశాలతో పాటు అమెరికాతో కూడా ఈ ప్రత్యేకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ క్రమంలో అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు, అరువుల శ్రవణ్ను స్వదేశానికి తీసుకువచ్చేలా కసరత్తు చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్కు ఒప్పందం ఉన్నందున తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా సిఐడి అధికారులు కేంద్రానికి నివేదికను పంపారు. విదేశీ వ్యవహారాల శాఖ నుండి అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను తిరిగి దేశానికి రప్పించడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందారు. మరోవైపు శ్రవణ్ రావు వీసా గడువు ముగిసిన అమెరికాలో అక్రమ వలసదారుగా ఉంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసుకు కసరత్తు చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందని తెలియడంతో దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. కొందరు రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను విచారించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అప్పటికే అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు అదే ఏడాది మార్చి 11నే అమెరికాకు వెళ్లారు. అక్కడ అరోరాలో ఉంటున్నట్లు సమాచారం. శ్రవణ్ రావు మాత్రం మార్చి 20న అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. శ్రవణ్ రావు ఫ్లోరిడా రాష్ట్రం మియామీలో ఉంటున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల కుటుంబ సభ్యులను విచారించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు న్యాయస్థానంలో వేర్వేరుగా మెమోలు దాఖలు చేశారు. ప్రభాకర్ రావు గత ఏడాది జూన్లోనే వస్తానని పేర్కొన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్నట్లు వివరించారు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న తన సోదరి కోలుకున్నాక వస్తానని శ్రవణ్ రావు తన మెమోలో పేర్కొన్నారు. అయితే ఇద్దరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వారిద్దరి వీసా గడువు ముగిసిపోయింది. పునరుద్ధరణ కోసం తెలంగాణ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేయలేదని పోలీసులు గుర్తించారు. మరోవైపు ప్రభాకర్ రావు అమెరికాలోని గ్రీన్ కార్డ్ పొందినట్లు ఆలస్యంగా వెల్లడైంది. పోలీసులు మాత్రం తమకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని చెబుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్కు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. దీనిని అడ్డుపెట్టుకుని ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో మరో నిందితుడు శ్రవణ్ రావు వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమ వలసదారుగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నేరస్తుల అప్పగింత అస్త్రంను ప్రయోగించడంతో చర్చనీయాంశంగా మారింది. సంచలనంగా మారిన ఈ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనని నిర్ధారించుకున్న తర్వాతే ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ కేసులో ఇప్పటికీ పలువురు కీలక అధికారులు రిమాండ్లో కొనసాగుతున్నారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అప్పటి ప్రభుత్వం పెద్దలు, ఉన్నతాధికారుల సూచనల మేరకే నేతలు, వ్యాపారుల ఫోన్ సంభాషణలు చాటుగా విన్నట్లు అంగీకరించారు. అయితే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ అమెరికా పారిపోయారు.
ఈ క్రమంలో తమను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని 3 నెలల కిందట ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారు నోరు విప్పితే ఇక్కడ చాలా మంది రాజకీయ నేతల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. నిందితులు ఎప్పటికప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుండటంతో ఈసారి ఏకంగా నిందితుల అప్పగింత అస్త్రాన్ని తెలంగాణ పోలీసులు ప్రయోగించారు. కరడుగట్టిన నేరస్తుల అప్పగింత విషయంలో భారత్, అమెరికా మధ్య ఉన్న ఒప్పందాన్ని ఈ సందర్భంగా తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖకు సమాచారం ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు విదేశాంగ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. దీనికి అక్కడి ప్రభుత్వం అంగీకరిస్తే నిందితులిద్దరూ భారత్కు రావాల్సిందే. ఇద్దరు నిందితులపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ కోసం విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఇంటర్పోల్కు సమాచారం కూడా పంపించారు. దీనిపై నిందితులు విదేశీ వ్యవహారాల శాఖలో అప్పీలు చేశారు. ఈ తంతు ఓవైపు సాగుతుండగానే నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పోలీసులు తెరపైకి తెచ్చారు. దీంతో ఇక నిందితులు తప్పించుకోలేరని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.